హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా ప్రతి విషయంలో మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? మీకు అసాధ్యమైనది ఏది ఉండదని. మనకి విజయం పొందలేనిది ఏది అంటే ఇక్కడ లేదు. ప్రతి విషయంలో మనకి విజయాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. నిశ్చయముగా నువ్వు ఖచ్చితంగా ప్రతి విషయంలో విజయం పొందుతావు అని యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. ఈ మాట ఎవరికి చెప్పి ఉన్నారండి? శిష్యులకు చెప్పి ఉన్నారు. శిష్యులు అప్పుడు యేసుక్రీస్తు గారు ఒక ప్లేస్లో ఉండి శిష్యులు మరొక ప్లేస్లోకి వెళ్ళి అద్భుతాలు చేసే విషయంలో కొన్ని విషయాల్లో భయపడే కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల కార్యాలు జరగలేదు. కానీ క్రీస్తు అక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి అనేకమైన కార్యాలు, వారు చేయలేని కార్యాలు వీరు చేసి చూపించారు. అప్పుడేమన్నారు? ఇంకా అసాధ్యమైనది ఏదీ లేదు. శిష్యులకు చెప్తున్నారు, మీరు సమస్తాన్ని చేయగలరు, నిశ్చయంగా ఖచ్చితంగా మీరు చేయగలరని చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? ఈ వాగ్దానం మనం ఎలా చూడాలి? మనం కూడా తడబడడానికి వీలు లేదు. అప్పుడు యేసుక్రీస్తు గారు ఒక ప్లేస్లో, శిష్యులు ఒక ప్లేస్లో ఉండి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అలా ఇబ్బంది పడడానికి వీలు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు మనలోనే ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే తన ప్రియకుమారుని మనం విశ్వసించున్నామో, దేవుని యొక్క ప్రియకుమారుని నజరేయుడైన యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే విశ్వసించున్నాడో, నీ కొరకు మరణించి తిరిగి లేచి నువ్వు ఎప్పుడైతే విశ్వసించున్నావో, అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. సమస్తాన్ని సాధ్యపరిచిన నజరేయుడైన యేసుక్రీస్తు, సమస్త విషయాల్లో విజయం కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు మనలో ఉండగా మనం సమస్తాన్ని చేయగలము, సమస్త విషయాల్లో విజయము పొందగలము. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి విషయంలో మనం విజయం పొందుతాము. ప్రతి విషయాలను విజయం వైపు మనం అడుగులు వేసే విధంగా మనలో ఉన్న దేవుని జ్ఞానం ద్వారా మనకు ముందుకు వెళ్ళును గాక. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడగా మన సమస్తమును చేస్తామండి. మనం ఇప్పుడు ప్రతి విషయాన్ని ఎలా చూడాలంటే, ఆ విషయాన్ని నేను ఎలా జయించాలి, ఈ విషయాన్ని నేను ఎలా జయించాలని అని చూడకూడదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, దేవా ఈ విషయాన్ని నేను ఎలా జయించాలి, దేవా ఈ విషయంలో నేను ఎలా బయటికి రావాలి, నువ్వు ప్రార్థించి ముందుకు వెళ్ళగా, ఎలాగండి? ప్రార్థించి ముందుకు వెళ్ళగా దేవునికి విజయాన్ని కలగజేస్తాడండి. ఈరోజు మన విశ్వాసం ద్వారా, మనలో ఉన్న క్రీస్తు ద్వారా ప్రతి విషయాన్ని మనం సాధ్యపరచును గాక. ప్రతి విషయంలో మనకు విడుదల కలుగును గాక. ప్రతి విషయంలో మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమారు ద్వారా వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టి ఈరోజు అనేకమైన వాగ్దానాలు, ఈ వాగ్దానం తీసుకుని విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కదాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించు. అడుగునే మీకు ఇవ్వనున్నావు దేవా, అడుగుచున్నాం దేవా. మీరు శిష్యులతో మాట్లాడున్నారు తండ్రి. ఇదిగో తండ్రి, మాతో కూడా మీరు మాట్లాడున్నారు తండ్రి. మీరు మాలోనే ఉన్నారు తండ్రి. కాబట్టి తండ్రి, మీరు చేసిన కార్యాల కన్నా అద్భుత కార్యాలు మేము చేస్తున్నావు తండ్రి. మీ శిష్యులు చేసిన కార్యాల కన్నా అద్భుత కార్యాలు మేము చేస్తున్నావు తండ్రి. ఇదిగో దేవా, ఈరోజు తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన నూతన కార్యాలు జరుగును కాక అని ప్రవచిస్తుందండి. నూతన అద్భుతాలు చేయను కాక అని ప్రవచిస్తుందండి. ఎవరెవరికి తండ్రి ఏదైతే అవసరం నాకైతే సమస్తం తెలియదు కానీ దేవా, నువ్వు సమస్తం తెలిసిన వాడు తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిందండి. వారు ఏకీభవించిన విషయంలో తండ్రి, వారు ఏ ప్రార్థన గురించి అయితే ఆలోచిస్తుందండి, ఈ వాక్యంలో ఏకీభవించారు తండ్రి. ఏకీభవించిన విషయంలో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు తండ్రి ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.